నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో తుల్జా భవానీ ఆలయానికి సీఎం కేసీఆర్, అమ్మవారికి మొక్కు చెల్లింపు, ప్రత్యేక పూజలు. విఠలేశ్వరుడి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు, ఆశీర్వదించిన వేద పండితులు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేండ్లైనా దేశం బాగుపడలేదు, అన్ని సమస్యలకు పరివర్తన్ భారతే సమాధానమన్న సీఎం. రత్నగర్భ మహారాష్ట్రకు ఏం తక్కువ, తెలంగాణ తరహా అభివృద్ధి ఎందుకు జరగడం లేదన్న కేసీఆర్. మహారాష్ట్రలోని సర్కోలీలో బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్, జై బీఆర్ఎస్ జై కేసీఆర్ నినాదాలతో మారుమోగిన ప్రాంగణం. బీఆర్ఎస్ లో చేరిన సోలాపూర్ జిల్లా నాయకుడు భగీరథ్ బాల్కే గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన సీఎం కేసీఆర్. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే వరల్డ్ కప్ టీమిండియా ఆడే మ్యాచ్లు హైదరాబాద్ లో లేకపోవడంపై ఫ్యాన్స్ నిరాశ. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో మరోమారు నేతల వర్గపోరు బయటపడింది. పొంగులేటి చేరిక సభ, బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభను ఉమ్మడిగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి వర్గం సూచించింది. దీన్ని భట్టి విక్రమార్క వర్గం నేతలు, పలువురు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నారని, తెలంగాణ మొత్తం పాదయాత్ర జరిగిన సభను ప్రత్యేకంగానే నిర్వహించాలని భట్టి విక్రమార్క వర్గం పట్టుబట్టింది. దీంతో కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం రచ్చరచ్చ అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో నేతల మధ్య గొడవకు సంబంధించి అప్డేట్స్ ఏంటి శివ? తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం ఏదైతే నేతల మధ్య వర్గపోరు అనేది రచ్చగా మారినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ప్రధానంగా మొదటి నుంచి కూడా ఏదైతే సమావేశం ప్రారంభమైన తర్వాత నుంచి ముఖ్యంగా వివిధ నేతల పైన జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి సంబంధించి, అలాగే వారు పార్టీ మారుతున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అటువంటి అంశాలతో కూడుకున్నటువంటి దుష్ప్రచారాలకు సంబంధించి ప్రధానంగా కొంతమంది నేతలు ఈ సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలిసింది. అనంతరం అటు అయితే అధిష్టాన నేతలు జోక్యం చేసుకొని సంధానించడంతో ఆ వివాదం సద్దుమునిగినట్టుగా తెలుస్తుంది. అనంతరం మరొక అంశానికి సంబంధించి కూడా ఏదైతే రెండు వర్గాల మధ్య ఈ రచ్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక సభ, అలాగే బట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభను ఉమ్మడిగా నిర్వహించాలని ఏదైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం సూచించినట్టుగా తెలిసింది. అయితే దీనిని బట్టి విక్రమార్క వర్గం నేతలు కావచ్చు, అలాగే కొంతమంది సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నారు, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సంక్షేమం కోసం పనిచేసినటువంటి నేత, తెలంగాణ మొత్తం కూడా పాదయాత్ర చేసి వచ్చినటువంటి నేతకు ఒక ప్రత్యేకమైనటువంటి సభను నిర్వహించాలన్నటువంటి అంశాన్ని ఈ నేతలైతే చెప్పడం జరిగింది. అలాగే ఈ మొత్తం వ్యవహారం చూస్తే మాత్రం ఇంకో వర్గం నేతలు ఉద్దేశపూర్వకంగానే బట్టీకి ఆ రకమైనటువంటి ప్రాధాన్యత ఉండకుండా ఉండేందుకే ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారనే అంశాన్ని కొంతమంది బట్టి విక్రమార్క వర్గం నేతలు, సీనియర్ నేతలు ప్రస్తావించడం జరిగింది. దీంతో కొంత రచ్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అధిష్టానం నేతలంతా కూడా జోక్యం చేసుకోవడంతో ఏదైతే పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రధానంగా కూడా మనం చూస్తా ఉన్నాం, సోషల్ మీడియాలో తన పైన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే దుష్ప్రచారం చేస్తున్నాడు, వాటన్నిటిని కూడా మానుకోవాలని అయితే గతంలో పిసిసి చీఫ్ గా పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఇవాళ ఉదయం కూడా ఏదైతే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి కూడా ఇదే అంశాన్ని ఏదైతే ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనపడింది. తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, పార్టీ పరిస్థితి పైన ఖచ్చితంగా నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఖచ్చితంగా
ఈ స్ట్రాటజీ సమావేశంలో తాను లేవనెత్తుతానని జగ్గారెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరుగుతున్నటువంటి స్ట్రాటజీ టీము అయితే పార్టీ సంబంధించినటువంటి అంశాలు కాకుండా అంతర్గత అంశాలు కావచ్చు, అలాగే వర్గపోరు అనేది స్పష్టంగా కనిపించినటువంటి సందర్భం అయితే కనపడింది. నేతల ఐక్యతకు సంబంధించినటువంటి అంశాలు అయితే లోపించినటువంటి సందర్భం అయితే చాలా స్పష్టంగా కనపడింది. అయితే మీటింగ్ అయితే ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఎవరెవరు ఏ అంశాలను లేవనెత్తారనే అంశానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. మరికొద్ది సేపట్లో ఈ సమావేశం కూడా ముగిసే అవకాశం అయితే ఉంది. సునీత. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై దుష్ప్రచారాలు చేసే దరిద్రం కాంగ్రెస్ లో దాపురించడం బాధాకరమన్నారు. ఇంత బతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తానని అనుకోలేదని జగ్గారెడ్డి వాపోయారు. పార్టీ కోసం ఎంత శ్రమించినా 4 ఏళ్ల నుంచి తనపై దుష్ప్రచారం చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయాలు, పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీకి అన్ని వివరిస్తానన్నారు జగ్గారెడ్డి. ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళని పిలవడం జరిగింది. సరే, వారు రాహుల్ గాంధీ గారు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు, ఎంపీలు, వాళ్ళ ద్వారా మరి రాహుల్ గాంధీ గారు వారు ఏం సూచన చేస్తారు, మా ద్వారా వారు ఏం సూచనలు తీసుకుంటారు అనేది ఇప్పుడే చెప్పలేను. మధ్యాహ్నం ఏఐసిసిలో మాకు సమావేశం అని అన్నారు. అందుకే ఈరోజు ఈ సమావేశానికి ఢిల్లీకి రావడం జరిగింది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడానికి, ఆయన ఆవేదన గురి కావడానికి, మొదటిసారి మాట్లాడడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. పాపం ఆయన ఇబ్బంది, ఆయన ఆవేదనని ఎవరు చెప్పుకుంటే పోయే సమస్య కాదు. అది రాహుల్ గాంధీ గారితో మాట్లాడుకోవాల్సిన అంశం కాబట్టి అది నేను చెప్పలేను. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి అయితే చాలా విషయాలు తప్పకుండా చెప్తాను. కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎట్లుంది, ఎన్నికల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, తప్పకుండా అన్ని విషయాలు నేను రాహుల్ గాంధీ గారికి చెప్పడం జరుగుతుంది అంత. ఎందుకంటే ఈ సమస్య ఈనాటిది కాదు, 4 ఏళ్ల నుంచి ఉంటున్నది. రోజు ఏం దరిద్రమో, ఈ దరిద్ర వ్యవహారం ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీలో, ఈ దరిద్ర ప్రచారం ఎందుకు జరుగుతుందో, అసలు ఏమవుతుందో కానీ ఈ మీరు అడిగే ప్రశ్నలకు ఇంత బతికి ఇంత రాజకీయం చేసి ఎన్నో సభలు పెట్టి, అసలు ఆనాడు రాహుల్ గాంధీ గారు సభ 2017లో రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసి ఇంత చేసినా మళ్ళీ మమ్మల్ని ఇవి మీరు పొడుస్తూనే ఉన్నారు. మీడియా ప్రతినిధులు మీ శీల పరీక్ష అని పొడుస్తున్నారు. ఇంతకంటే దరిద్రమైన ప్రచారము కాంగ్రెస్ పార్టీలో ఉండడం, ఇవన్నీ నేను రాహుల్ గాంధీ గారి ముందు చెప్తా, అన్ని విషయాలు చెప్తా. తప్పకుండా ఆడైతే అన్నీ చెప్తా, నేను మీకు చెప్పలేకపోతున్నా. కానీ మీ పార్టీలే మీ మీద ప్రచారం జరుగుతుందని మీరే అంటున్నారు. మీ ప్రశ్నలో మీ జవాబు ఉంది. పిలిపించారు. నేను అట్లా పైరోకాన్ని కాదు, ఇట్లా నేను వీడికి వచ్చి లైన్లో నిలబట్టుని కాదు, పిలిస్తే వస్తా, లేకపోతే రానంతే. నాకు అంత కర్మ లేదు, అంత అవసరం లేదు. జగ్గారెడ్డి అనేటువంటి పిలిస్తేనే వస్తాడు, అడుక్కొని రాడు. ఇవనికి లాలుచి, ఇవనికి భయం. నాకు నథింగ్, అందరి ముందే చెప్తా ఈరోజు. బీఆర్ఎస్వి గిరిజన విద్యార్థులు కదం తొక్కారు. విభజన చట్టంలో పొందుపరిచిన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కేంద్రం తీరును ఎండగట్టారు. బీఆర్ఎస్వి గిరిజన విద్యార్థి నాయకుడు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్భవన్ ముట్టడించి ఆందోళనకు దిగారు. 2 తెలుగు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఏపీలో ఏర్పాటు చేసి తెలంగాణను విస్మరించిందని ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తాము చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమంపై గవర్నర్ కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలెవ్వరూ స్పందించకపోవడం బాధాకరమన్నారు.
2014 ఉమ్మడి విభజన చట్టం ప్రకారం పేర్కొన్న తెలంగాణలో కేటాయించవలసిన గిరిజన యూనివర్సిటీని ఇప్పటివరకు గిరిజన యూనివర్సిటీని కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర గిరిజనుల మీద కక్ష కట్టి నిర్లక్ష్యం చేస్తుంది. ఈ గిరిజన యూనివర్సిటీని కేటాయించాలని ప్రారంభించాలనే ఉద్దేశంతో తెలంగాణ గిరిజన విద్యార్థులు అందరం కలిసి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. మా పోస్ట్ కార్డు ఉద్యమం మీద ఎటువంటి స్పందన కానీ ఎటువంటి చర్యలు కానీ తీసుకోలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారికి ప్రత్యేక అధికారాలు ఉన్నా మా గిరిజన యూనివర్సిటీ మీద స్పందించకుండా మా గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన ప్రక్రియపై ఎమ్మట జోక్యం కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గిరిజన విద్యార్థులు అందరం కలిసి రాజ్భవన్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేసి ముట్టడి చేయాల్సిన అవసరం ఈరోజు ఏర్పడిందంటే కారణం అంతా బీజేపీ కేంద్ర ప్రభుత్వం అని మేము చెప్పుకుంటున్నాం. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కారు పరుగులు తీస్తోంది. గులాబీ జెండాను చేతపట్టి ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మహారాష్ట్రలో లక్షలాది మంది గులాబీ సైన్యంతో బీఆర్ఎస్ రణ నినాదం చేస్తోంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందిన తీరు, బీఆర్ఎస్ ఎజెండా ఇవన్నీ మరాఠాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే సీఎం కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోలాపూర్ జిల్లాలోని ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కే సహా పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అంతకుముందు భగీరథ్ బాల్కే తండ్రి దివంగత భరత్ బాల్కే స్మృత్యార్థం నిర్మించిన సమాధి వద్ద సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. गूंजे सारा संसार, भारत के बासियों फूलो फलो, भारत के बासियों फूलो फलो, भारत के बासियों फूलो फलो, भारत के बासियों फूलो फलो। अपने केसीआर की यही दुआ है, भारत के बासियों फूलो फलो, भारत के बासियों फूलो फलो। तेरा नाम हमेशा सदा रहे, हम सबके लिए तू खड़ा रहे। तेरा नाम हमेशा सदा रहे, हम सबके लिए तू खड़ा रहे। हिंदू मुस्लिम मिलजुल के सब इस देश में मिलकर रहा करे, इस देश में मिलकर रहा करे। अपने केसीआर की यही दुआ है, भारत के बासियों फूलो फलो, भारत के बासियों फूलो फलो। अपने केसीआर की यही दुआ है, भारत के बासियों फूलो फलो, भारत के बासियों फूलो फलो। భారతదేశం ఒక లక్ష్యమంటూ లేకుండా ముందుకు పోతోందన్నారు సీఎం కేసీఆర్. దేశం కోసం మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 75 స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశం ఇలా ఎందుకు ఉందని ప్రశ్నించారు. దేశంలో అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ సుపరిపాలన అందిస్తుంటే మహారాష్ట్ర ఎందుకు చేయలేకపోతోందన్నారు. అవినీతి నాయకులు దివాళా తీయడం ఖాయమన్న సీఎం కేసీఆర్ ప్రజలకు దివాళీ వస్తుందని చెప్పారు. प्रार्थना सबसे पहले आपसे करूंगा, मेरे जो भी शब्द है आपके सामने आप सुन के यहीं मत भूल जाइए। अपने गांव जाके जरूर अपने मित्र और अपने फैमिली में चर्चा कीजिए, अपने गांव में चर्चा कीजिए, इतना मेरा प्रार्थना है। इन दिनों एक बात मुझे बहुत सताता है, मैं हर सभा में कह रहा हूं महाराष्ट्र में, कि आज हमारे देश के लक्ष्य क्या है, भारत का लक्ष्य क्या है। देश का कोई लक्ष्य है या बिना लक्ष्य के हम गुमराह हो गए, हम भटक रहे हैं अंधेरे के रास्तों में। क्या हो रहा है इस देश में, एक बार प्रति भारतीय को इस बारे में सोचने की बहुत सख्त समय आ चुका है। ये वक्त है उस समय का। आजादी का जंग एक वक्त था, जिन कुर्बानियों के फल हमको मिला, लेकिन आज एक और आजादी की जंग लड़ना चाहिए। उस प्रकार का ही एक नया उमंग से, एक नया सवेरे का दिशा में पूरे भारत को चलना चाहिए क्रांति के मार्ग पर।
इसलिए कि आज़ाद हुए हम भारत 75 साल गुजर गए। 75 साल कोई कम समय नहीं होता है। दुनिया भर में कई देश है जो हमारे सामने ही कहां से कहां पहुंच गए, जैसा कि साउथ कोरिया है, जापान है, सिंगापुर है, मलेशिया है। हमारे से जियोग्राफिकली कनेक्टेड है, हिमालय के उस पार में चीन है। आज चीन का एक समय में चीन हमसे गरीब थे 1982 तक। उसके आज का चाइना कहां है और हम कहां हैं, इस बात को हर किसी को सोचना चाहिए। चुनाव आते रहते हैं, जाते रहते हैं, कोई ना कोई जीत ही जाता है। कितने पार्टियों को हमने सपोर्ट किया, और महाराष्ट्र जैसे राज्य में मुझे एक पार्टी बताई है जिनको अवसर नहीं मिला, अधिकार नहीं मिला। कांग्रेस तो पूरे 50 साल राज किया। उसके बाद में राष्ट्रवादी को भी आपने मौका दिया, शिवसेना को आपने मौका दिया, भाजपा को भी आपने मौका दिया। करना चाहते तो इनमें से कोई एक तो करते। उल्टा ये कह रहे हैं तेलंगाना के जैसे छोटे से राज्य में कम समय में, नया नवेला राज्य में किसानों के भलाई के लिए सब कुछ किया जा सकता है। मैं मराठी बोल नहीं सकता लेकिन समझ सकता हूं। बालके जी ने अपने बातों में सारे बता दिए तेलंगाना में क्या क्या स्कीम चलता है। ये स्कीम तेलंगाना में 5-6 साल से जब चल रहा है, महाराष्ट्र में क्यों नहीं? महाराष्ट्र तो बहुत बड़ा राज्य है, स्थिर राज्य है, धनवान राज्य है। यहां किस चीज की कमी है? उल्टा ये कहा जा रहा है कि तेलंगाना का जो भी मामला है वो भूल भुलैया है। अगर महाराष्ट्र वो कर दे तो महाराष्ट्र सरकार का दिवाला निकलेगा। हां, जरूर निकलेगा दिवाला, मैं भी मानता हूं इस बात का। निवाला निकलेगा नेताओं का और दिवाली होगा किसानों का। बिल्कुल दिवाली होगा किसानों का, राज का दिवाला नहीं निकालेगा। हम कहां से ला रहे पैसे? सभी पूछने लगे हैं आज, उल्टा पलटा क्वेश्चन पूछने, लोगों को गुमराह करने। బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ కాదు, భారత రాజకీయాలను మార్చే పార్టీ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగు పెట్టగానే ఇతర పార్టీలకు వణుకు మొదలైందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ఏటీఎం అని ఒకరు, బీజేపీకి బీ టీం అని మరొకరు అంటున్నారని కేసీఆర్ తాము ఎవరి టీం కాదని తేల్చి చెప్పారు. రైతులు, బలహీన వర్గాలు, దళితుల టీం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఆప్కీ బార్ కిసాన్ సర్కార్ అని బీఆర్ఎస్ అంటుంటే మిగతా పార్టీలు ఈ మాట ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. దేశంలోని అన్ని సమస్యలకు గుణాత్మక మార్పే సమాధానమన్నారు సీఎం కేసీఆర్. जी बता रहे थे तेलंगाना की पार्टी है बीआरएस, तेलंगाना की पार्टी नहीं है। बीआरएस भारत बदलने का, भारत परिवर्तन का एक मिशन है। ये राष्ट्रीय पार्टी है। बड़े अजीब अजीब सवाल आते हैं, अजीब अजीब बातें करते हैं। हम जब पंडरी दर्शन के लिए जब वहां से निकले, कितने लोग क्या क्या कह रहे हैं आपने अखबारों में देखा, टीवियों में भी सुना। हाँ, आ जाए जरूर, दर्शन करे, लेकिन राजनीति ना करे। हम आके दर्शन कर रहे। पंडरीपुर में मेरे पीछे कई पत्रकार पड़े थे, मैंने वहां मुंह नहीं खोला, कुछ कहा भी नहीं उनको। वो नाराज भी हो गए मुझसे, लेकिन मैंने वो पुण्यस्थली है, क्षेत्र है, तब वहां मैंने कुछ राजनीति नहीं कहा, लेकिन यहां जरूर कहूंगा। मेरा एक बात है, मुझे समझ में नहीं आता, अभी अभी हम शुरू हुए महाराष्ट्र में, इतना आक्रोश क्यों है इतने सारे पार्टियों में? इतनी घबराहट क्यों है, हड़बड़ी क्यों है? इतना आक्रोश इतने छोटी पार्टी के लिए? 3-4 महीने ही हो गए हम यहां शुरू होके, कोई पार्टी हमें नहीं छोड़ रहा है। भाजपा एक वक्तव्य है, कांग्रेस का एक वक्तव्य है। कांग्रेस ने हमको बीजेपी का बी टीम करार दिया, बीजेपी ने हमको कांग्रेस का ए टीम का करार दिया। ये पता नहीं ये टीम कहां से आते हैं। हम किसी का टीम नहीं है, हम टीम है तो किसानों का, पिछड़ों का, अल्पसंख्यक का और दलितों का टीम है। इस बात से कोई घबराए नहीं। हम अगर टीम है जैसा बालके जी ने कहा, पक्का पहली बार हिंदुस्तान में कई कई लोग कई कई नारे दिए,
सिर्फ बीआरएस ही इकलौता एक ही पार्टी है जिन्होंने दिल फाड़ के कह दिया कि अब की बार किसान सरकार। पहले कोई पार्टी ने इस बात नहीं कहा। क्यों नहीं कहा भाई? 60% लोग तो खेती किसानी से जुड़े हुए हैं। किसान को और कामगार को जोड़ दो तो 60% से ज्यादा हो गए। अब इन लोगों को डर लगा है भाई, सब साफ साफ मालूम हो रहा है किसान जुड़ रहे बीआरएस के साथ, तो इसलिए उल्टा सीधे बात करने लगते हैं, बड़ा अजीब अजीब कमेंट्स करते हैं। मैं आपको साफ बताना चाहता हूं, ये तेलंगाना या महाराष्ट्र तक के लिए सीमित पार्टी नहीं है। आज के भारत के जितने भी समाधान, जितने भी प्रश्न हैं, जितने भी समस्याएं हैं, उसका एक ही समाधान है कि भारत का परिवर्तन। परिवर्तित भारत ही हमारे सारे समस्याओं का समाधान है। हाँ, परिवर्तन चाहिए। దేశంలో పుష్కలంగా జల వనరులు ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్. వర్షాల రూపంలో ఏటా 1,40,000 టీఎంసీల నీరు ప్రవహిస్తోందని చెప్పారు. కేంద్ర పాలకులకు దమ్ము సోయి ఉంటే దేశంలోని ప్రతి ఎకరాకు కావలసినంత సాగునీరు అందించొచ్చని చెప్పారు. దేశమంతటికీ తాగునీరు ఇవ్వొచ్చన్నారు. సోలాపూర్లో 4-5 రోజులకోసారి నీళ్లు వచ్చే దుస్థితి ఎందుకుందని ప్రశ్నించారు. ఈ అసమర్థ జల విధానాన్ని బంగాళాఖాతంలో కలపాలన్న సీఎం దేశానికి కొత్త వాటర్ పాలసీ అవసరమని స్పష్టం చేశారు. भारत में 41 करोड़ एकड़ कृषि योग्य भूमि है। हिंदुस्तान में जिस प्रकार से पानी की उपलब्धि है, हमारे पास बरसात होती है इंडिया में 1,40,000 टीएमसी की। आधा तो उसमें बाष्पीकरण होता है, लेकिन आधा पानी हमें प्राप्त होता है हमारे शुद्ध नदियों में बहते हुए। यानी कि भारत के हर एकड़ में अगर सरकार में दम हो, केंद्र या राज्य के सरकारों का नीति सही हो, तो हर एकड़ में हिंदुस्तान के भरपूर पानी दिया जा सकता है। अभी आते आते रास्ते में बालके जी मुझसे कह रहे थे, मंगलवाड़ के इलाके में 25-35 गांव में पानी आने हैं जो लाया जा सकता है, लेकिन नहीं कर रहे। यहाँ के सरकार में इच्छा शक्ति नहीं है। क्या बात है? पानी जरूरत से ज्यादा है। 41 करोड़ एकड़ जो कृषि योग्य भूमि है भारत में, हर एकड़ को दिया जा सकता है और पीने के लिए भरपूर पानी दिया जा सकता है। मैं औरंगाबाद गया तो वहां बोल रहे, संभाजी नगर उनका नाम बदल दिया, ठीक है, वहां गए तो कह रहे 8 दिन में एक बार पानी आता है। शोलापुर में भी 4-5 दिन के बाद पानी आता है। अकोला वाले मेरे दोस्त थे प्रकाश पोहरे, वो कह रहे थे अकोला में 10 दिन में एक बार पानी आता है। आजकल मुंबई और पुणे में पानी की सप्लाई में कटौती आ रही है। क्या बात है? पानी नहीं है देश में? ये क्या हो रहा है? इसीलिए मैं कहता हूं, साफ कहता हूं, भारत के जल नीति, जो राष्ट्रीय जल नीति है, उसको पूरा का पूरा उठा के बंगाल के काड़ी में फेंक देना चाहिए और नया पॉलिसी बनना चाहिए। यही भारत का परिवर्तन है। पक्का चाहिए ये बात। देश में हमारे पास नहीं है पानी तो अलग बात है, पानी की उपलब्ध है, पानी को रखते हुए हम उससे क्यों वंचित है और क्यों वंचित हो जाए? अब तक नेताओं ने गुमराह कर दिया, जिनको जो कहना कह दिया। ना पीने का पानी आता है, ना सिंचन के लिए पानी आता है। ఇవి బులెటిన్ విశేషాలు.